కులానికి చెందినవారు. వత్తుల మాణిక్యరావు గారి కుమారుడు మేము. 2008లో ధనలక్ష్మి నల్లమోతుపారానికి చెందిన ధనలక్ష్మి వెంకయ్య గారి భార్య దగ్గర 2,60,000 51 సెంటు మాగాణి భూమి అప్పుడు మేము కొన్నాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు మా ఆధీనంలోనే ఉన్నది. ఈ మధ్యకాలంలో ధనమ్మ తన కూతురి పేరు మీద ఇది వీలునామా రాసి మమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. మేము ఎన్నిసార్లు పోలీస్ స్టేషన్కి, ఎస్పీ గారికి, కలెక్టర్ గారికి, ఎంఆర్ఓకి తెలియపరచడమైంది. ఈ మధ్యకాలంలో మేము చేయలకు వస్తుంటే రౌడీల చేత, ఆడవాళ్ళ చేత మమ్మల్ని నెట్టేపిస్తా నానా గందరగోళం చేసి లేనిపోని కేసులు మా మీద ఇరికించడానికి ప్రయత్నం చేస్తుంది. అదేమంటే మీకెక్కడుంది కొండ నెట్టేస్తుంది. ఆడవాళ్ళ మీద చేయి చేసుకునే భాగ్యం మాకు కలగతలేదు కనుక మేము పక్కకు వస్తున్నాం, కామందులకి తెలియపరుస్తున్నాం. ఈ మధ్యకాలం మరీ దౌర్జన్యాలు ఎక్కువైపోయి మమ్మల్ని అసలు సేలోకే రానియకుండా ఎంటర్ చేస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లో మీ అధికారులకు తెలియపరచమైంది. ఈ మధ్య మొన్న ఎస్పీ గారిలో సంప్రదించి కలిసి మీ హక్కులు ఉన్నప్పుడు మీరు మీ చేలోకి వెళ్తానికి మీకు భయం ఏంది అని వాళ్ళు మమ్మల్ని ప్రశ్నించారు. అందుకని మేము ఈ మధ్య అందరినీ సంప్రదించి రాళ్ళతో మా చేలో మేము కంచి చేసుకుంటున్నాం. కంచి చేసుకుంటానికి వస్తున్నా కూడా నానా మాటలు తిడుతుంది, కొడతానికి కూడా ప్రయత్నిస్తుంది. వీడియోలో కూడా అన్నీ కానొస్తూనే ఉంది. దీని గురించి తగు చర్యలు తీసుకోవాలని కామందుని కోరుతున్నాం. మిమ్మల్ని ఇంతకుముందు చేలోకి వచ్చి ఎవరన్నా ఇబ్బంది పెట్టారా? ఇంతకుముందు చేలోకి వచ్చినా ఆమె కూతురే మమ్మల్ని తిడుతుందండి. మా మాలనా బట్టలారా మీకేడుందరా, మా పల్లెలో మా ఊళ్ళోకి వచ్చి వీళ్ళు ఎక్కడ కొంటారా, మీకేడుందరా అని మమ్మల్ని సకాపట్టుకు కూడా నెట్టేస్తుందండి. మా దగ్గర ఏం ఫోను లేవు, చదువు లేదు. వాళ్ళు అన్నీ చేస్తున్నారు. కామందులు మాత్రం తెలియపడతాం. దీని గురించి మీరు తగు చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం సార్. మేము ఎస్పీ గారికి స్టేట్మెంట్ ఇచ్చామండి. ఇచ్చి మేము చేలోకి వస్తుంటే రౌడీలతో బెదిరిస్తున్నారు, మళ్ళీ రకరకాలుగా హింస పెడుతున్నారు. అందుకని మేము వచ్చామండి చేలోకి. మీరు ఎక్కువైనప్పుడు మీరు ఎందుకని విద్య ఇచ్చారుగా మీ ప్రదర్శన చెప్తే మేము చేలోకి వచ్చి మా పనులు మేము చేసుకుంటే మాలనా పట్టులారా మా ఊళ్ళోకి వచ్చి మీకు ఎక్కడ ఉందరని అడా ఇస్తుందండి. ఆ పూట డబ్బులు తీసుకునేటప్పుడు వాళ్ళమ్మ సంతకం పెట్టింది, కూతురు సంతకం పెట్టింది ఏంది. ఆ తర్వాత అన్నీ చేశారు. అన్నీ చేసి ఈ పూట మా సంతకాలు పెట్టలేదు, మేము అమ్మలేదని అంటున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ మరి మీరు చెప్పండి సార్. సంతకాలు కూడా ఉన్నాయి, డబ్బులు ఇచ్చిన సంతకాలు ఉన్నాయి. తాకట్టు పెట్టినప్పుడు వేరే వాళ్ళు తాకట్టు పెడితే అక్కడ కూడా సంతకాలు ఉన్నాయి. ఆమె దగ్గర నుంచి ఇడిపించిన తర్వాత కూడా ఇక్కడికి వచ్చాం. ఇల్లు కూడా కొత్త సైట్ బయట అయితే ఆ ఇంటి డబ్బులు కూడా పోలీస్ స్టేషన్లోనే మేము జయప్రకాష్ నారాయణ గారు ఉన్నాక అలా ఇల్లు కూడా ఇడిపించి మేము చేసాం సార్. ఇన్ని చేసినా కూడా మమ్మల్ని తప్పుదోళ్ళు చేసి అటు చేశారు ఇటు చేశారని వాళ్ళకి సలహా ఇచ్చేవాళ్ళు ఉన్నారు. వాడు మాజీ కానిస్టేబుల్ ఎవరో హిమాం వెనకాల ఉండి నడిపిస్తున్నాడు. వాళ్ళకి తోడు గొల్లపాలెం ప్రెసిడెంట్ నాని, వాళ్ళిద్దరు వెనకాల వాళ్ళందరూ వైసీపీ నాయకులు వీళ్ళందరూ కలిసి మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారండి. ఇది దయచేసి మన ఆలకించి మమ్మల్ని కాపాడమని కామందుల వారికి కోరుతున్నాం. అయ్యా నమస్కారం అండి. ఈ నల్లమోతువారిపాలెం గ్రామానికి సంబంధించి ఈ పొలాన్ని మేము వత్తుల మాణిక్యరావు వాళ్ళ కుమారులు వాళ్ళ ముగ్గురు ఈ పొలం కొనటం జరిగిందండి. అయితే ఈ పొలం 2008లోనే కొన్నారు. అప్పుడు మేము అందరం ఉన్నాము. అప్పుడు అమ్మ కూతుళ్ళు ఇద్దరు వచ్చి అయ్యా మీరే మాకు దిక్కు అని చెప్పేసి కాళ్ళ మినబడి మీరు లేకపోతే మీరు ఇప్పుడు మేము చచ్చిపోతామని అని వాళ్ళు కాళ్ళ పట్టడం జరిగిందండి. ఆ రోజు అప్పుడు అట్లా జరిగినప్పుడు వాళ్ళ బాధ విని సరే ఆ పొలాన్ని కూడా ఆ రోజు పోలీస్ స్టేషన్లో ఎవరికో తాకట్టు పెడితే ఆ పొలాన్ని కూడా డబ్బులు కట్టి అది ఇడిపించడం జరిగిందండి. ఆ తర్వాత ఆ పొలం కూడా మాకు ఇట్లా అప్పుల పాలై ఉన్నామయ్యా, ఈ పొలం కూడా మీరే తీసుకోండి, మీరు ఎక్కడ సంతకాలు పెట్టమంటే అక్కడ సంతకాలు పెడతామని చెప్పేసి ఆ రోజు అమ్మ గుతుళ్ళు ఆ రోజు అనటం జరిగిందండి. అప్పుడు అట్లాగానే వాళ్ళు ఉన్న బాధ చొప్పున వీళ్ళు ఏం చేశారంటే ఆ రోజు 2,60,000 ఆ రోజు అక్షరాల వాళ్ళకి ఇచ్చి వాళ్ళ చేత అప్పుడు ఆ రోజుల్లో అమ్మ కూతుళ్ళు ఇద్దరు సంతకాలు పెట్టారండి. మరి అప్పటి నుంచి మేము ఈ భూమిని మాకు స్వాధీనపరిచారు. అప్పటి నుంచి మేము సాగు చేసుకుంటూనే ఉన్నాము, వ్యవసాయం చేసుకుంటూనే ఉన్నాము, వేరుశనగ కానీ అవన్నీ పంట పండించుకుంటూనే ఉన్నాము. ఇన్ని సంవత్సరాల తర్వాత 15-18 సంవత్సరాల తర్వాత మళ్ళీ వాళ్ళకి ఇట్లా ఆశ పుట్టి మరి ఎందుకు ఇట్లా వెనకాల మరి వాళ్ళకి ఎందుకు ఇట్లా చేశారో మాకైతే తెలియదు. కానీ మళ్ళీ ఇట్లా వచ్చేసి మేము మీ మాలోళ్ళకి మేము అమ్మలేదని చెప్పేసి ఎట్లా పడితే అట్లా బూతులు తిట్టడము
చేలోకి వస్తే మరి వాళ్ళు ఎగబడి కొట్టటాలు మరి బూతులు తిట్టటాలు ఇవన్నీ చేస్తూ ఉన్నారండి. ఈ దౌర్జన్యం మరి ఎందుకని ఇట్లా చేస్తున్నారనేది మరి మాకు అర్థం కావట్లేదు. వాళ్ళని మీరే మా పక్షాన మరి మీరే ఉండి అధికారులుగా ఉండి మీరు న్యాయం చేయమని అడుగుతున్నాం. మరి మేము మా పొలంలోకి వచ్చి మేము ఈ రోజున మరి మా చెల్లెకి మమ్మల్ని రానియకుండా వాళ్ళు అనేక విధాలుగా మరి మా మగవాళ్ళను మా హస్బెండ్లను కూడా వాళ్ళు ఎట్టబడితే అట్ట మాట్లాడటము బూతులు తిట్టడం అట్లా చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు ఏదన్నా వెళ్తే వాళ్ళ మీద కేసులు పెట్టి అనేక విధాలుగా ఇరికియాలని వాళ్ళ సొంత ప్రయత్నాల్లో వాళ్ళు ఉన్నారు. కాబట్టి మేము ఏ కాడికి తొలగే ఉన్నాము. వాళ్ళు ఎంత తిట్టినా కానీ మేము ఉన్నాము. కానీ మేమందరం ఈ అధికారులతో సంప్రదించిన తర్వాత మీ పొలాన్ని మీరు హద్దులు వేసుకోండి అని వాళ్ళు చెప్పిన తర్వాతనే మేము అందరం వాళ్ళ మాటల మేరకు వాళ్ళ ఆజ్ఞ మేరకు మేము వచ్చి చేలోకి ఇట్లా హద్దులు వేసుకోవడానికి మేము వచ్చాం సార్. వాళ్ళ అమ్మాయి అప్పుడు కూడా మరి మా మీదే చెండాల బూతులు తిట్టుకుంటా ఎగబడుతుంది. మరి మీరే మా పట్ల ఉండి మాకు న్యాయం జరిగించమని అడుగుతున్నాం. అయ్యా మిమ్మల్ని అధికారులను అడుగుతున్నాము. మరి మా చుట్టూ మేము చేను కని చేసుకుంటున్నాం. మరి మీరే మాకు న్యాయం జరిగించి ఈ పొలాన్ని మాకు స్వాధీనపరచాల్సిందిగా మేము కోరుచున్నాము. జోహార్ జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి. అయ్యా మా చేలోకి మేము వచ్చినప్పుడు మరి ధనలక్ష్మణ్ ఆమె ఎగసపడి మమ్మల్ని మరి నాగలక్ష్మి ఎగసపడి మమ్మల్ని కొట్టడమే కాకుండా అనేకమైన బూతులు తిడుతుంది. మరి రౌడీలను వాళ్ళందరిని తీసుకొచ్చి పక్కన పెట్టించి వీడియోలు తీపిస్తుంది, ఫోటోలు తీస్తుంది కొట్టేటప్పుడు. అయ్యా మేము మాలోళమయ్యా నాగలక్ష్మి భర్త వీడియోలు తీస్తున్నాడు. అయ్యా ఈ రౌడీలని గూండాలను తీసుకొచ్చి మీరు మాలోళ్ళు మీరేం చేస్తారు మమ్మల్ని అని చెప్పేసి వాళ్ళు నోటుకొచ్చినట్టు మాట్లాడటం జరిగిందయ్యా. కనుక మీరే మాకు న్యాయం జరిగించి మా పొలాన్ని మాకు స్వాధీనపరచాల్సిందిగా కోరుచున్నాము. కానిస్టేబుల్ హిమాము గొల్లపాలెం ప్రెసిడెంట్ వైసీపీ నాని వీళ్ళిద్దరూ వాళ్ళ వెనక ఉండి మరి మా పొలాన్ని నడిపిస్తున్నారండి. మరి వాళ్ళ యొక్క అండదండలతో నాని అను వైసీపీ ప్రెసిడెంట్ అయిన నాని అను హిమాము వాళ్ళిద్దరు కలిసి వాళ్ళ అండదండలతో మరి వీళ్ళు ఏమైనా చేస్తాం మేమని చెప్పేసి మా అధికారులు మా వెనకాల ఉండాలని మమ్మల్ని ఎట్లా పడితే అట్లా మాట్లాడటం జరుగుతుంది సార్. కాబట్టి మీరే మాకు దయించి మా పట్ల తగు చర్యలు తీసుకుని మా పొలం మాకు స్వాధీనపరచాల్సిందిగా కోరుచున్నాము.